హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో ఇస్కాన్ స్టైల్లో కిచిడి చేయబోతున్నాను. దీనికోసం 2 కప్పుల రైస్ని తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. అలాగే 1 కప్పు పెసరపప్పు తీసుకొని దీన్ని కూడా కడిగి నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపుగా మనం ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ 2 తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. నేను క్యారెట్, ఆలు, క్యాప్సికమ్, టమాటా ముక్కలు, ఒక 2 స్పూన్ల అల్లం ముక్కలు తీసుకున్నాను. ఇది దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టచ్చు కాబట్టి నేను ఆనియన్ ఇంకా వెల్లుల్లి వాడట్లేదు. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి, ఆయిల్ వేసుకొని పైన చూపిస్తున్న గరం మసాలాలు, కరివేపాకు, అల్లం ముక్కలు, ఇంకా మనం కట్ చేసుకున్న కూరగాయలన్నిటిని వేసుకొని చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం రోస్ట్ చేసుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వీటిని కూడా వేసుకొని మనం బియ్యానికి సరిపడా ఎసరు వేసుకోవాలి. మనం బియ్యము పప్పు కలిపి 3 కప్పులు తీసుకుంటున్నాం కాబట్టి 9 కప్పుల వరకు నీళ్లు పడతాయి. ఎందుకంటే కొద్దిగా మెత్తగా ఉడకాలి కాబట్టి 9 కప్పుల నీళ్లు పోసుకొని చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నాం అనుకోండి, టెంపుల్ స్టైల్ కిచిడి రెడీ అయిపోతుంది. చివరగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. దీన్ని దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.